ఒకే వరలో రెండు కత్తులను చేర్చాలంటే జాగ్రత్త ఎంతో అవసరం. ఒక బకెట్లో నుంచి రెండు బాంబులను పేలకుండా తీయాలంటే అత్యంత జాగ్రత్తతో పాటు సమయస్ఫూర్తి కావాలి. మంచి పనివంతుడై ఉండాలి. అప్పుడే ఎలాంటి గాయం ప్రమాదం లేకుండా బయటపడచ్చు. అనగనగా ఓ జమ్మల మడుగు. అది మడుగు కాదు కానీ బాంబుల అడ్డా. అక్కడున్న రెండు కత్తులు అధినాయకులే, అగ్రనేతలే. వాళ్ళే ఇప్పటి అధికార పార్టీలో ఉన్న మంత్రి ఆదినారాయణ రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి. ఇద్దరూ ఒకే పార్టీలో ఇంతకాలం కలిసి పనిచేశారు ఎలాగోలా. ఇప్పుడు ఎన్నికల కోలాహలం, ఆధిపత్య పోరాటం, ఎవరికి వారు జమ్మలమడుగులో చక్రం తిప్పాలనుకునే వ్యూహాలు ప్రతివ్యూహాలు. ఇద్దరూ ఎమ్మెల్యే టికెట్ను ఆశిస్తున్నారు. రోజులు కాదు, వారాలు, నెలల తరబడి చర్చలు. రాజకీయం కడప దాటి అమరావతి చేరినా సఫలం కాని చర్చలు. చంద్రబాబుకు తీరని తలనొప్పి. జమ్మలమడుగు అభ్యర్థి ఎవరో తేలితే గానీ మిగతా కడప జిల్లాలోని అభ్యర్థుల పేర్లు ఖరారు కాని పరిస్థితి. అలాంటి జమ్మలమడుగు చదరంగాన్ని చంద్రబాబు చక్కగా ఆడేసుకున్నారు. పేచీని పరిష్కరించగలిగారు. తన రాజకీయ చాణక్యాన్ని జమ్మలమడుగు నుంచే మొదలుపెట్టేశారు. అమరావతిలో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం వాటి సారాంశం ఏమిటంటే, ఇద్దరు నేతలు జమ్మలమడుగులో ఈ నెల 27 లేదా 28న కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఈ సమావేశాన్ని అమరావతి నుంచే చంద్రబాబు మానిటరింగ్ చేస్తారు. ఎవరికి ఏ టికెట్టు ఇవ్వాలో అప్పుడే చెబుతారు. చంద్రబాబు చెప్పినట్టుగా ఒకరు ఎమ్మెల్యే అభ్యర్థిగా, మరొకరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని సూచిస్తారు. ఆ ప్రకటన అదే వేదిక మీద ఆ ఇద్దరు నాయకులు ప్రకటించాలి. దీనికి ఇద్దరు హేమాహేములు ఒప్పుకున్నారని అమరావతి నుంచి వచ్చినటువంటి విశ్వసనీయ సమాచారం. జిల్లా టీడీపీ కూడా దీన్ని ధృవీకరించింది. ఇన్నాళ్ళు మీ ఇద్దరికి చర్చించుకోమని అవకాశం ఇచ్చాను. మీకై మీరు పరిష్కరించుకోలేదు. ఇక మారు మాట్లాడొద్దు. వెళ్ళండి, జమ్మలమడుగులో పని చూడండి, చక్రం తిప్పండి, గెలుపు ఘనంగా అదిరిపోయేలా ఉండాలంటూ చంద్రబాబు ఇద్దరు నేతలను తిప్పి ఒప్పించి పంపించేశారు. బాంబులగడ్డ పీఠముడి చంద్రబాబు పరిష్కరించిన తీరు. ఇక అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో, ఎంపీ అభ్యర్థి ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది.